హలో ఫ్రెండ్స్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచింది. 3 సార్లు వరుసగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ అత్యంత ఘోరంగా విఫలమైంది. వరుసగా మూడోసారి 0 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు బీజేపీ గెలవడం ఒక పెద్ద చర్చ అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం, ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది అత్యంత పెద్ద విషయము. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ మాత్రమే కాదు, అగ్రనేతలు చాలామంది ఓడిపోయారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా అనేక అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఆప్ ముఖ్య నేతల్లో ఢిల్లీ ప్రస్తుత సీఎం అతిశీ మాత్రమే 3000 మెజారిటీతో గెలిచారు. అవినీతి పోరాటంతో మొదలైన కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం, అదే అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే విషయాన్ని అన్నా హజారే తెలిపారు. 2014 నుంచి కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఢిల్లీలో గెలవలేకపోయింది. దీనికి కారణం కేజ్రీవాల్. అయితే అవకాశం కోసం ఎదురు చూసిన బీజేపీ ఎన్నికల ద్వారా మంచి అవకాశం వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్పై ఆరోపణలు రావడం, జైలుకు వెళ్లడం వంటి విషయాలను అస్త్రంగా మలుచుకుంది బీజేపీ. ఎన్నికల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేసింది. ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. ఇది బీజేపీ సాధారణ విజయం కాదు, అలాగే ఆమ్ ఆద్మీకి ఇది ఘోర ఓటమి. ఇంతకీ బీజేపీ గెలవడానికి, ఆప్ ఘోర పరాజయానికి గల కారణాలేంటో చూద్దాం. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ 0 సీట్లతో సరిపెట్టుకుంది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పతనం స్టార్ట్ అయిందని చెప్పాలి. కేజ్రీవాల్ ఓ సామాజికవేత్త, భారతీయ రెవెన్యూ సర్వీసులో పనిచేసిన ఆఫీసర్. జనలోక్పాల్ బిల్లు కోసము అన్నా హజారేతో కలిసి పోరాటం చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యము, అవినీతి లేని పాలన కావాలని పోరాటం చేసి అవినీతిని ఊడ్చి పారేయాలని చెప్పి చీపురును గుర్తుగా ఎంచుకుని రాజకీయాల్లోకి వచ్చారు కేజ్రీవాల్. ఆ తర్వాత ఓ ప్రభంజనాన్ని సృష్టించారు. అలాంటి కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు రావటం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్న లిక్కర్ కేసులో కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలుకెళ్లారు. అయితే కేజ్రీవాల్ని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని ఎదురు చూస్తున్న బీజేపీకి లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన లోపాల వల్ల కేజ్రీవాల్ దొరికిపోయారు. దాన్ని బీజేపీ అస్త్రంగా మలుచుకుంది. మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారని సిబిఐ, ఈడీ కేసులు పెట్టింది. సిసోడియా, సంజయ్ సింగ్ వంటి నేతలు జైలుకెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర అగ్రనేతలు, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు జైలు పాలు కావటం ఆ పార్టీ ఇమేజ్ని దెబ్బతీసింది. ఒకవైపు కేంద్రం నుంచి దాడి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆప్ విఫలం కావటం, కేడర్ బలహీనపడటం వంటి అంశాలు బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. అయితే జైలు నుంచి వచ్చిన కేజ్రీవాల్ తన అవినీతిని నిరూపించుకున్న తర్వాతే ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ సీఎం అవుతానని తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి అతిశీని సీఎం చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తూ బీజేపీకి అభినందనలను తెలియజేయాల్సి వచ్చింది. ఆ ఓటమిలో మరొకటి శిష్మహల్, అంటే కేజ్రీవాల్ అధికారి నివాసము. ఆ భవనం రిపేర్ల కోసం అయ్యే ఖర్చులను పెంచుకుంటూ పోయిందని ఓ నివేదిక బయటపెట్టింది. దీంతో అప్పుడు దానిపై వివాదము, విమర్శలు మొదలయ్యాయి. స్కూల్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందరికీ విద్య సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్యను ఢిల్లీ సర్కార్ అందించింది. ఒక రకంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పథకాలు, నిధులు రావాలంటే కేంద్రం సాయం ఉండాలి. అయితే ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బ్రేకులు వేస్తూ వచ్చింది బీజేపీ. గతంలో ఆపిన కొన్ని హామీలు నెరవేర్చకపోవటం కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. ఇలా దొరికిన ప్రతి విషయాన్ని బీజేపీ అందిపుచ్చుకొని ఆప్కు ప్రజల్లో ఒక నెగిటివిటీ ఏర్పడేలా చేసింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రిస్తాము, యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పిన కేజ్రీవాల్ హామీలను ఎత్తిచూపుతూ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఇండియా కూటమిలో భాగమైనటువంటి కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవటం కూడా 2 పార్టీలకు పెద్ద మైనస్ అని చెప్పాలి. 2 పార్టీలు కూడా 70 స్థానాలలో వేరువేరుగా పోటీ చేశాయి. అయితే బీజేపీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీల్చింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టం జరిగిందని చెప్పాలి. మొత్తంగా కేజ్రీవాల్ను బీజేపీ అవినీతి పరుడుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగరవేసింది. మత రాజకీయాలే ప్రధాన ఎజెండాతో దేశాన్ని ఆవహిస్తున్న బీజేపీని ఎదుర్కోవాలి
కావాలంటే దానిని వ్యతిరేకించే పార్టీలు ఇండియా కూటమితో ముందుకు వెళ్ళకపోతే కట్టగట్టి బీజేపీకి అప్పగించడమే అవుతుంది. మరి ఇప్పటికైనా దీని నుంచి ఇండియా కూటమి గుణపాఠం నేర్చుకుంటుందా? భవిష్యత్తులో విజయం పొందడానికి ఎలాంటి వ్యూహాలను రచిస్తుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.